హలో గైస్, వచ్చేసిన మీ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్, మీ తెలుగు ప్లేయర్స్. ఈరోజైతే మనం ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్. ఆడబోదుం కాదు, ఈరోజైతే మనం మాట్లాడబోతున్నాం ఫ్రీ ఫైర్ గురించి. ఎలా వచ్చింది ఫ్రీ ఫైర్, ఎలా ఉండేది ఫ్రీ ఫైర్ అనేది. సో ఈ వీడియోకి తొందరగా లైక్ అయితే, ఏం గోల్ అయితే 10 likes గైస్, ప్లీజ్ 10 likes. లాస్ట్ వీడియోకి అయితే 24 likes వచ్చినాయి. వీడియో కంటే షార్ట్, ఆ షార్ట్కి 24 likes వచ్చినాయి గైస్. థ్యాంక్ యూ గైస్. సో తొందరగా అయితే స్టార్ట్ చేసేద్దాం. గుర్తుంది కదా 10 likes గైస్ గోల్. మనమైతే 2017 నుంచి 2024 వరకు చూడబోతున్నాం గైస్ ఇప్పుడు. ఓకే గైస్, చూడండి ఇప్పటికి లాబీకి అప్పుడు 2017 లాబీకి ఎంత తేడా ఉంది గైస్. చూడండి ఇలా ఉండేది గైస్ 2017 లాబీ అయితే చాలా దారుణంగా ఉండేది. ఓకే గైస్, ఇప్పుడైతే 2018 అయితే వచ్చేసింది. దీంట్లో అయితే గ్రాఫిక్స్, ఇంకా మాన్స్టర్ ట్రక్లు అవన్నీ, ఇంకా డ్రాప్ కూడా వచ్చినాయి. గ్రాఫిక్స్, యానిమేషన్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ అయినాయి. కొత్త గన్స్, ఇంకా మ్యాప్ అయితే పెద్దగా అయిపోయింది. ఈ ఫ్రీ ఫైర్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఇట్లా కొడితే బ్లడ్ వచ్చేసి మొత్తం ఇట్లా స్క్రీన్ మీద అయినట్టు ఇంకా అట్లా వచ్చేది. అట్లే ఫ్యాక్టరీలో చూసుకున్నట్టయితే ఫిస్ట్ ఫైట్ అయితే చాలా మంది చేస్తారు. ఇది ఎవరెవరైతే ఆడాడో కామెంట్ అయితే చేసేయండి గాయస్. చూడండి ఫిస్ట్ ఫైట్ అయితే చాలా క్రేజీగా ఉండేది, భలే ఉండేది. అండ్ గైస్ ఇప్పుడు 2020 ఎవరైతే ఈ లాబీని మిస్ అయినారో చెప్పండి గైస్ కామెంట్లో. చాలా మందికి లాస్ట్ టైం అంటే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా బిల్ బోర్డ్, ఇదే దీని స్పెషాలిటీ లాబీది. ఎవరైతే బిల్డ్ బోర్డ్ పైన ఉన్నాడో వాడి గురించి భయపడే వాళ్ళం గైస్. ఎందుకంటే వాడు ఏం తెలుసా, వాడొక్క రేంజ్లో ఉండేవాడు గైస్. వాడిని చూసి చాలా మంది భయపడతారు గైస్ నిజంగా. అవును గైస్, చూడండి ఓల్డ్ పీక్ని కూడా అందరూ చాలా మంది పీక్ మీదనే దిగేవాడు. పీక్ అంటే కిల్లింగ్ స్పాట్ అని అర్థం గైస్ అప్పట్లో అయితే. గైస్ అప్పట్లో అయితే క్రోనా ఎక్కువగా వాడేవాళ్ళు. చూడండి క్రోనా ఇట్లా. ఇప్పుడైతే అస్సలు లేని కూడా లేదు. క్రోనా క్యారెక్టర్ అంటేనే కొంతమందికి తెలీదు. నాకు తెలిసి రియల్గా చెప్తున్నా, క్రోనాని ఎవరు చూడట్లే. సో బుయ్యా కొట్టేటప్పుడు ఇట్లా వేరే లెవెల్ ఉండేది అప్పుడు. 2022 ఈ లాబీ చూడండి గైస్, సేమ్ చాలా గ్రాండ్గా ఉంది అండ్ ఫుల్ గోల్డెన్ ఉంది. అండ్ దీని గేమ్ ప్లే కూడా ఫుల్ క్లారిటీతో పాటు ఫుల్ బ్రైట్నెస్ అయితే ఎక్కువ ఉండేది. కలర్స్ ఎక్కువ అయిపోయినాయి 2022లో అయితే. అండ్ పీక్ కూడా మన ఓల్డ్ పీక్ లాగానే ఉంది, మంచిగా ఉంది. సేమ్ చాలా యానిమేషన్ కొంచెం తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో వేరే యానిమేషన్స్ ఉన్నాయి, పాత ఫ్రీ ఫైర్లో వేరే యానిమేషన్స్ ఉన్నాయి. బుయ్యా అయితే ఇలా వచ్చేది. ఇవైతే వచ్చేస్తాం మనం 2023 గేమ్ ప్లే. మీరు చూస్తున్నట్టు ఇది రియలే, ఇది ఒక ఈవెంట్లో జరిగింది. అండ్ మీ ఇక్కడ చూసే ఉంటే ఓల్డ్ పీక్ పోయింది. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ పీక్ ఎలా ఉందో అలా ఉంది ఇప్పుడు నిజంగా. ఈ పీక్ కూడా బాగానే ఉంది, కానీ ఓల్డ్ పీక్ ఒక నాస్టాల్జిక్ రా నిజంగా. అండ్ ఇక్కడ అయితే ఆర్సెనల్స్ అన్నీ వచ్చినాయి 2023లో అయితే. గేమ్ ప్లే కూడా చాలా ఇంప్రూవ్ అయినాయి, చాలా ప్లేయర్స్ ఆడుతూ ఉన్నాడు. అండ్ ఓరియాన్ కూడా వచ్చినాడు. ఓరియాన్ నిజంగా ఓరియాన్ అయితే ఈ అప్డేట్ అనుకుంటా, లేదా 2022నో 2023నో అనుకుంటా. ఓకే గైస్, మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. చాలా లైవ్ స్ట్రీమ్లు అయితే స్టార్ట్ చేస్తాం గైస్, ప్లీజ్ గైస్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం 2017 నుంచి 2023 వరకు ఫ్రీ ఫైర్ ఎలా వచ్చిందో మాట్లాడినాం. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం బెర్ముడా గురించి. గైస్ మీరు ఎక్సైటెడా చూడబోదా? నేను షాక్ అయిపోయినా ఇది చూసేకి. చూడండి ఇప్పుడు గైస్, ఇది ఏం గేమ్ అనుకుంటున్నారు? ఇది మన ఫ్రీ ఫైర్. నేనైతే ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు ఫుల్ షాక్ అయిపోయినా. ఏం గేమ్ రా ఇది అనుకున్నా గైస్, కానీ ఇది మన ఫ్రీ ఫైర్ గైస్. ఇలా ఉండేది 2017లో గైస్. దీనికే ఇంత షాక్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న ఒక మ్యాప్ చూడండి. ఏంటి వేరే గేమ్ మ్యాప్ కాదు గైస్, ఇది మన బెర్ముడా మ్యాప్ గైస్. ఇది ముందు అట్లుండేది బెర్ముడా మ్యాప్. అండ్ గైస్ నేను 3 అన్నోన్ ప్లేసెస్ చెప్పబోతున్నా. బెర్ముడా అంటే అన్నోన్ ప్లేసెస్ ఏం కాదు, ఓల్డ్ ప్లేయర్స్కి ఇవి తెలిసే ఉంటుంది. బెర్ముడాలో ఉన్నాయి అన్నీ. అండ్ టాప్ 3 చెప్పబోతున్నా. నెంబర్ 1 అవుట్ పోస్ట్. ఈ అవుట్ పోస్ట్ ఏంటంటే అబ్జర్వేటరీ ముందు ఇది అవుట్ పోస్ట్ ఉండేది. ఓల్డ్ ప్లేయర్స్కి ఇది అయితే మామూలే. ఇది ఎలా ఉంటుంది అంటే 2 టెంట్లు ఎలా ఉంటాయి అలానే ఉంటుంది. లూట్లు అయితే మెడికిట్లు మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు చూసే అబ్జర్వేటరీలో మాత్రం ఇలా ఉంటుంది గైస్. ఓకే గైస్, నెంబర్ 2 వ్రికేజ్.
ఈ విరికేజ్ ఫ్యాక్టరీ పక్కనే ఉండేది. అండ్ విరికేజ్ అంటే మీకు ఏం గుర్తొస్తా గైస్, అంటే ఇరిగిపోయి ఉండేది. అంటే ఇక్కడ ఇరిగిపోయింది ఏమైనా ఉంటే, అంటే ఇక్కడ ప్లేన్ అనేది ఒకటి ఇరిగిపోయి ఉండేది గైస్ ఇక్కడ, దాన్ని విరికేజ్ అంటారు. అక్కడ లూట్ కూడా మంచిగానే దొరుకుతుంది, నార్మల్ లూట్. నెంబర్ 3 రిమ్ నామ్ విలేజ్. మీరు అనుకుంటారు అరే ఇది బెర్ముడాలో ఉంది కదా అనుకుంటారు కదా, కానీ ఇది పుర్గేటరీలో కూడా ఉండేది గైస్ ముందు. రిమ్ నామ్ విలేజ్ చాలా గ్రేట్ కదా. ఓకే గైస్, నేను మీకు ఇప్పుడు పిక్చర్ చూపిస్తా. ఆ పిక్చర్ నేను ఎండింగ్కి చెప్తా, అప్పుడు దాకా మీరు ట్రై చేయండి ఇది ఏం పిక్చరు, ఓకేనా. ఇప్పుడు నేను మీకు ఇంకో పిక్చర్ చూపిస్తా. నాకైతే సెకండ్ వన్ బాగుంది. ఫస్ట్ వన్ ఏంటంటే చూడండి, చూసారా, ఇది ఇప్పుడు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ది. ఇప్పుడు నేను సెకండ్ వన్ చూపిస్తున్నా. ఇది గాయ్స్ ముందు ఫ్రీ ఫైర్. ఎవరికైతే నాస్టాల్జియా అయితే వచ్చిందో లైక్ అయితే కొట్టేసాను గాయస్. వీడియో చాలా చిన్నగా ఉంది అయినా ఏం పర్వాలేదు. ఓకే గాయస్, ఈ వీడియోకి అంతే. మళ్ళీ మనం వేరే వీడియోకి కలుద్దాం. మీ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్, మీ తెలుగు ప్లేయర్స్. ఒకటి తక్కువైంది. అసలుకి ఎవర్రాను ఒకటి తక్కువైంది. ఏం తక్కువైందిరా రే అసలుకి? ఓ ఇది తక్కువైందారా. ఓకే గైస్, ఏముందిలే, ఇది కూడా చెప్పేద్దాం. ఈ పిక్చర్లో మీకు ఏం కనిపిస్తుంది, ఒకడు దూకుతున్నాడు, మంచిగానే ఉంది మొత్తం, కానీ ఒక కొండ మీద రాయి ఎందుకు ఉంది, అక్కడ ఏం లేదా అన్నట్టు అనుకుంటున్నావు కదా. కానీ అది ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తా, దీన్ని మధ్యలో పెట్టేస్తా చూడండి. అది చూసినారా, ఇది గైస్ ఎవల్యూషన్ ఆఫ్ పీక్ చెప్పబోతున్నా నేను మీకు. ముందు అలా ఉండేది పీక్, రాయి ఉండేది, దాని ప్లేస్లో ఏం లేదు. ఇప్పుడు పీక్ మొత్తం అప్గ్రేడ్ అయిపోయిందిలే. ఓకే, ఈ వీడియో కంటే మళ్ళీ మనం వేరే వీడియో కలుద్దాం. మీ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్, మీ తెలుగు ప్లేయర్స్. బాయ్ బాయ్. లేదు అంత కరెక్ట్గానే ఉన్నది. ఒకటి తక్కువైంది. お前はもう死んでいる。何?